శౌర్య కోసం జ్యోత్స్నను కొట్టబోయిన దీపను శాపనార్థాలు పెడుతున్న సుమిత్ర. నీకు నువ్వే కడుపు కొత్త తెచ్చుకుంటున్నావత్తా అంటూ నిజం బయట పెట్టిన కార్తీక్. ఇంతకు సుమిత్ర అంతలా శాపనార్థాలు ఎందుకు పెట్టింది? జ్యోత్స్న మీద దీప ఎందుకు చేయి చేసుకోబోయింది? మరసలు శౌర్యని జ్యోత్స్న ఏమంది? మరి కార్తీక్ నిజం బయట పెట్టిన తర్వాత సుమిత్ర ఎలా రియాక్ట్ అయింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీపం ఇది నవవసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి. మొత్తం మీద ఇక సుమిత్ర అయితే శౌర్యను తీసుకెళ్లి గదిలో ఇక జ్యోత్స్న ఆడుకున్న బొమ్మలన్నింటినీ భద్రపరిచిన అల్మరా ఓపెన్ చేసి చూపిస్తుంది. శౌర్య ఆ బొమ్మలన్నీ చూసి చాలా బాగున్నాయి అమ్మమ్మ, ఇన్ని బొమ్మలున్నాయా జోకి, ఇది ఇంత పెద్ద టెడ్డీ పేరుందా అని చెప్పనంటే అవును, అవన్నీ జో ఆడుకున్న బొమ్మలే, నా కూతురు ఆడిన ప్రతిదీ కూడా జాగ్రత్తగా భద్రపరిచాను నేను అని చెప్పేసేసి చెప్తుంది సుమిత్ర. సరే అయితే అంటూ బయటకు వెళ్ళిపోతుంది. ఇక శౌర్య అయితే అలా వెళ్ళిపోతున్నటువంటి శౌర్య వంక చూస్తూ అలా నుంచుంటుంది సుమిత్ర. ఏంటి సుమిత్ర అలా నుంచుని చూస్తున్నావు? అది పసిది, దానికి ఆడుకోవాలనిపించదా? అన్ని బొమ్మలు చూపించి నువ్వు ఏమీ చేతిలో పెట్టకుండా ఇంకా దాని చేతిలో ఉన్న సింహం బొమ్మను కూడా తీసేసుకుంటే దానికి బాధ అనిపించదా అనగాని అవునండి నిజమే, ఆలోచించలేకపోయాను అని. ఏమే అమ్మమ్మ, నాకు ఈ బొమ్మ కావాలమ్మమ్మ అనకుండానే వెళ్ళిపోతున్నావేంటే, ఆడుకోవా అంటుంది సుమిత్ర. ఎందుకు ఆడుకోను అంటూ శౌర్య వెనక్కి తిరిగి గబగబా అల్మరా దగ్గరకు వచ్చి తనకు కావలసిన బొమ్మలన్నీ ఒక్కొక్కటి అడుగుతుంది. వాటన్నిటినీ కూడా జాగ్రత్తగా కింద పెడుతుంది సుమిత్ర. చక్కగా ఆడుకో, ఏది విరక్కొట్టకు సరేనా అని అంటే అలాగే అమ్మమ్మ అంటూ ఇక టెడ్డీ బేర్ని ఎత్తుకుని గబగబా కిందకి దిగుతుంది శౌర్య. సుమిత్ర ఏమో గదిలో బట్టలన్నీ సర్దుకుంటూ ఉంటుంది. దశరథ్ ఫోన్ కాల్ వస్తే మాట్లాడడానికి లాన్లోకి వెళ్తాడు. ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. చంటిది మాత్రం టెడ్డీ బేర్ని పట్టుకుని అటు ఇటు తిరుగుతూ దాంతో కబుర్లు చెప్తూ ఉంటుంది. దీప ఇంకా అనసూయ ఇద్దరు వంటింట్లో ఉంటారు. కాంచన శివనారాయణ దగ్గర మాట్లాడుతూ ఉంటుంది. ఇక జ్యోత్స్న పారిజాతం ఇద్దరు కూడా గుమ్మం దగ్గర నుంచి లోపలికి వస్తూ హాల్లో ఆడుకుంటున్న శౌర్యని చూస్తారు. శౌర్య చేతిలో ఉన్న బొమ్మను చూసి ఆ బొమ్మ నాదిలా ఉందిగిరాని అని అంటుంది. ఇక జ్యోత్స్న నీదే, ఏం చేస్తాం, అమ్మమ్మ గారు ఆవిడ గారి చేతిలో పెట్టినట్టున్నారు, అందుకే ఈవిడ చేతికొచ్చింది అనగానే ఎలా ఇస్తుంది, ఇవాళ బొమ్మ ఇస్తుంది, రేపు వారసత్వం ఇచ్చేస్తుంది అంటుంది. వాళ్ళకెందుకు ఇస్తుంది వారసత్వం, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటూ పారిజాతం అనేసరికి నీకు తెలీదురే నువ్వాగు అంటూ శౌర్య అంటూ గబగబా చాలా ఫోర్స్గా వస్తుంది జ్యోత్స్న శౌర్య అని అరిచిన ఆ అరుపు ప్రతి గదికి వినిపిస్తుంది. ఒక్కసారిగా అందరూ ఎవరు ఇంత గట్టిగా కేక పెట్టారు అనుకుంటూ గదుల్లోంచి బయటకు వచ్చే లోపే ఇక జ్యోత్స్న అయితే శౌర్య చేతిలో ఉన్న టెడ్డీబేర్ని లాక్కుని శౌర్యని విసిరి కొడుతుంది. దాంతో శౌర్య వెళ్ళి ఓ పక్కన పడుతుంది. అలా పడిపోయినటువంటి శౌర్యను చూస్తూ దీప కళ్ళల్లో నీళ్లు అలా తిరిగిపోతూ ఉంటాయి. ఇక దీప శౌర్య దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. శౌర్యని లేపి కూర్చోపెడుతుంది. అలా ఇక శౌర్యని గబగబా తీసుకుని ఒళ్ళంతా దులిపేస్తుంది. ఏంటమ్మా ఇది, ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి, ఈ బొమ్మ ఏంటి అనగానే అమ్మ ఆడుకోమని ఇచ్చిందమ్మా, అందుకే ఆడుకుంటున్నాను, ఈలోపు జో వచ్చి బొమ్మ లాగేసుకుని నన్ను గెంటేసింది అని చెప్పని అంటూ ఉంటుంది. ఈలోపే అందరూ వాళ్ళ గదుల్లో నుంచి బయటకు వస్తారు. అలా వచ్చేలోపే దీప శౌర్యతోటి నీకు ఆపరేషన్ దగ్గర ఏమైనా నొప్పి పుడుతుందమ్మా అని అడుగుతుంది. లేదులే అమ్మా, కొద్దిగానే అంటుంది. అది శివనారాయణ సుమిత్ర ఇద్దరూ వింటారు. కొంచెం బాధపడతారు. దశరథ్ బయట నుంచి లోపలికి వస్తూ ఏం జరిగింది అంటూ ఉండేలోపే దీప చాలా ఫోర్స్గా జ్యోత్స్న దగ్గరకు వచ్చి నీ చెంప చెళ్ళు మరిపిస్తే ఆ పసిదానికి వచ్చిన నొప్పేంటో నీకు తెలుస్తుంది. అసలు నువ్వు మనిషివేనా? పసిదాని చేతిలో ఉన్న బొమ్మ లాక్కున్నావు సరే, అంత దూరానికి విసిరేయాలా? అది ఆపరేషన్ అయిన పిల్ల, ఏదైనా జరిగితే జరగరాంది జరిగి నా బిడ్డకేమైనా అయితే అంటుంది. అయితే చేస్తుంది, చేస్తే చావని అంటుంది జ్యోత్స్న.
ఒక్కసారిగా సుమిత్ర కూడా స్టన్ అయిపోతుంది. ఏంటి, నా కూతురి జోలికి రావద్దు అని చెప్పి నీకు చాలాసార్లు చెప్పాను, అయినా చస్తే చావని అంటున్నావేంటి? నిన్ను అంటూ చెయ్యెత్తుతుంది దీప జ్యోత్స్న మీదికి. ఆగు దీప అంటూ సుమిత్ర గట్టిగా అరుస్తుంది. అమ్మ, మీరు చూస్తున్నారు కదా జ్యోత్స్న ఏం చేసిందో, దానికి ఆపరేషన్ అంటూ ఉంటే, అయితే అయ్యుండొచ్చుగాక. తప్పు చేసింది నాకు చెప్పాలిగా. నేను మాట్లాడనా? నేను బుద్ధి చెప్పనా? లేకపోతే నీ కూతుర్ని పడేసిందని చెప్పి నేనేమన్నా సంబరాలు చేసుకుంటానా? నాకు చెప్పాలి. అంతేకాని నువ్వెవరు నా కూతురు మీద చేయెత్తడానికి? నీకేం హక్కుందని నా కూతురు మీద చేయెత్తుతున్నావు అని చెప్పని అంటూ, అయినా అమ్మా నాన్న లేని అనాథవి, నీకేం తెలుస్తుందిలే బిడ్డల విలువ, తల్లిదండ్రుల విలువ. బిడ్డకేదైనా జరిగితే ఆ తల్లిదండ్రులు పడే బాధ గురించి నీకేం తెలుస్తుంది అని అంటుంది. అమ్మా, ఎందుకన్నన్ని మాటలు మాట్లాడుతున్నారు? కడుపు కోత గురించి నాకు తెలుసమ్మా. బిడ్డ ఎంత బాధపడుతుందో కూడా నాకు తెలుసు. నేను ఒక బిడ్డను కన్నాను కదమ్మా అంటుంది దీప. కన్నావులే, మహా కన్నావు. ఆ బిడ్డని కన్నావు, కన్నవాడినేమో వదిలేశావు. వచ్చి నా మేనల్లుణ్ణి పెళ్లి చేసుకుని నా కూతురు జీవితంలో నిప్పులు పోసావు. ఇంకా ఏం చేద్దామని, ఇంకా ఏం మిగిలిపోయిందని దాని మీదకి అంతలా వెళ్తున్నావు అంటుంది. అంటూనే, నీ జీవితం ఎప్పుడు సంతోషంగా ఉంటుందో ఏమో, ఎప్పుడు నాశనమవుతుందో ఏమో మాకెందుకు, మాకు మా కూతురు సంతోషం మాత్రమే ముఖ్యం. చూడు, ఇలానే చూస్తూ ఉండు. ఈరోజు నా కూతురు మీద చెయ్యెత్తిన నువ్వే బాధపడే రోజు వస్తుంది. నీ కూతురు మీదకి దాని వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కూడా కొడతారు కదా, అప్పుడు నీకు ఆ కడుపుకో తెలుస్తుంది అంటూ ఏదేదో మాట్లాడేస్తూ ఉంటుంది సుమిత్ర. ఆగత్తా, ఎందుకంత ఆవేశపడిపోతున్నావు అంటూ కార్తీక్ వస్తాడు. ఏంట్రా, ఏం ఆవేశపడుతున్నా నేను అంటూ ఉంటే, చూడు దీప ఎలా ఏడుస్తోందో. అసలు నువ్వేమీ ఆలోచించవా? ఎందుకంత అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? దానికి కడుపు కొత్త రావాలి అని చెప్పని ఎందుకు అంటున్నావు? అసలు అసలు నువ్వు నీకే కడుపు కొత్త పెట్టుకుంటున్నావని నీకు తెలుస్తోందా? నువ్వు అంటున్న ప్రతి మాట వల్ల దీప ఎంత బాధపడుతోందో, దానివల్ల నీ కడుపులో పేగులు ఎంతలా మెలిపెడుతున్నాయో నీకు తెలుస్తోందా అని అంటే, అది ఏడిస్తే నా కడుపులో పేగులు ఎందుకు మెలిపెడతాయిరా అంటుంది సుమిత్ర. మెలిపెడతాయత్తా, ఎందుకంటే ఖచ్చితంగా అవి కన్న పేగులు కాబట్టి అనగానే, నా కడుపులో పేగులు మెలిపెడితే గిడితే జ్యోత్స్న బాధ పెడితే మెలిపెట్టాలి, కానీ దీప ఏడిస్తే నాకెందుకు మెలిపడతాయి? అయినా దానికి శాపనార్థాలు పెడితే నేనెందుకు బాధపడతాను అనగానే, నీ శాపనార్థాలు ఫలిస్తాయి. ఎందుకంటే నువ్వు కన్న తల్లివి కాబట్టి, తల్లి బిడ్డకు శాపనార్థాలు పెట్టకూడదు కాబట్టి అంటూ ఉంటే, నేను జ్యోత్స్నకి పెట్టట్లేదురా, దీపకు పెడుతున్నాను అంటుంది సుమిత్ర. నేను మాట్లాడుతుంది దీప గురించే అత్తా. నువ్వు దీపకు పెట్టే ప్రతి శాపం తిరిగి నీకే తగులుతుంది, నీ కడుపు కోతే మిగులుతుంది. నీ బిడ్డ బాధపడుతూ ఉంటే నీకు సంతోషం వస్తుందా అంటాడు కార్తీక్. నా బిడ్డ జ్యోత్స్నరా అంటే, కాదు కాదు కాదు, జ్యోత్స్న కాదు, నీ కూతురు దీప. దీప కూతురు శౌర్య నీకు మనవరాలు. నిజంగానే నువ్వు శౌర్యకి అమ్మమ్మవి, దీపకు కన్న తల్లివి అనగానే, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తోందా? దీపకు నేను కన్న తల్లినేంటి, నా కన్న కూతురు జ్యోత్స్న అంటుంది అని నువ్వు భ్రమపడ్డావు. మనందరం అలా నమ్మేలా చేసింది ఈ పారిజాతం అంటాడు కార్తీక్. ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోతుంది. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అంటే, నోరు మూసి. నువ్వు ఏం చేశావో ప్రతి ఒక్కటి నాకు తెలుసు. దానికి ప్రత్యక్ష సాక్షి ఎవరో కాదు, నీ కన్న కొడుకు దాసుమామయ్య మొత్తం నాకు చెప్పాడు. నువ్వు చేసిన పని వల్ల ఈ రోజున ఎవరెవరు ఎక్కడ బాధపడుతున్నారో నీకు తెలుసు. నీ మనవరాలి సుఖం కోసం, సంతోషం కోసం ఈ ఇంటి వారసురాల్ని నడి రోడ్డు మీదకు గెంటేసిన నీ వైనం గురించి ఇక్కడ వీళ్లకు తెలియకపోవచ్చు, కానీ నీ కన్న కొడుక్కి తెలుసు. ఆ కొడుకు నీకు చెప్పిన రోజున, నిన్ను నిలదీసిన రోజున నువ్వు మాట్లాడిన మాటలు గుర్తు తెచ్చుకో. శివనారాయణ గారి మీద కోపం నిన్ను ఈ ఇంటికి ద్రోహం చేసేలా చేసింది. ఈ ఇంటి వారసురాల్ని నడి రోడ్డు మీదకి గెంటేసేలా చేసింది. నీ కొడుకు కోడలికి పుట్టిన కూతురిని తీసుకొచ్చి ఈ ఇంటికి వారసురాల్ని చేసేలా చేసింది. ఈ ఇంటి మకుటం లేని మహారాణిలా ఏలుతోంది నీ మనవరాలు. అంటే శివనారాయణ గారికి సంబంధం లేని దాసుకి పుట్టినటువంటి నీ మనవరాలు ఈ ఇంట్లో ఏలుతోందని నీకు తెలీదా? చెప్పు పారిజాతం, చెప్పు పారు అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు. సుమిత్ర అలా స్టన్ అయి చూస్తూ ఉంటే, ఏంటత్తా? అందుకే అన్నానత్తా, దీపకు శాపనార్థాలు పెడితే అవి ఫలిస్తే, దీప ఏడిస్తే
అప్పుడు నీ కడుపు కోతే మిగులుతుందని. ఎందుకంటే రోడ్డు మీదకు విసిరేయబడ్డది దీపే అత్త. గాలికి కొట్టుకొచ్చిన ఆకుల చివరాఖరికి మళ్ళీ నీ పాదాల దగ్గరికే చేరింది. కారణం నువ్వు దాని కన్న తల్లివి కాబట్టి. నా అసలైన మరదలు దీప, నాకసలైన కూతురే శౌర్య అంటాడు కార్తీక్. జ్యోత్స్న ఒక్కసారిగా షాక్ అయి, జేంటి బావా కొత్త కథ అల్లుతున్నావంటే నోర్మోయ్, ఇది నిజమనే విషయం నీకు కూడా తెలుసు. ఇదంతా నిజం కాకూడదని నువ్వు చేస్తున్న ప్రయత్నాలు కూడా నీకు తెలుసు. వాటి గురించి కూడా నేను బయట పెట్టక ముందే నీ అంతట నువ్వు నిజం ఒప్పుకో, లేదా నేనే దాసమామ ఎక్కడున్నాడో వెతికి తీసుకొచ్చి నిజాలు బయట పెట్టిస్తాను అంటాడు కార్తీక్. అయితే అలా కార్తీక్ మాట్లాడే మాటలతో షాక్ అయిపోతుంది సుమిత్ర. ఏంటి కార్తీక్ నువ్వు మాట్లాడేది? నువ్వు చెప్తోంది నిజమా? జ్యోత్స్న దాసు కూతురా? అంటే జ్యోత్స్న ఈ ఇంటి వారసురాలు కాదా? దీప ఈ ఇంటి వారసురాలు అంటానికి నీ దగ్గర సాక్ష్యమేముంది అని చెప్పని అంటే, ఉందత్తా, సాక్ష్యం ఉంది. ఎవరైతే ఈ బిడ్డను తీసుకెళ్లి బయట పడేయాలి అని చెప్పేసేసి అనుకుని పారిజాతం గారు అప్పచెప్పారో ఆ సైదులు చనిపోయాడు. కరెక్ట్గా జ్యోత్స్న పుట్టినరోజునే సైదులు కూడా చనిపోయాడు. అది కూడా లారీ యాక్సిడెంట్లో. సైదులు చేతిలో ఉన్న బిడ్డని బస్టాండ్లో పెట్టి సైదులు ప్రాణాలు విడిచాడు. ఆ విషయం నీకు తెలుసా అత్త? తెలీదు కదూ. అదే జరిగింది. ఆ రోజున బస్టాండ్లో పెట్టినటువంటి ఆ బిడ్డే ఈ దీప. కుబేర్ అనేటటువంటి కడు పేదవాడు తన సొంత బిడ్డలా పెంచినా ఈ దీపే నీ కూతురు. ఇది నేను అబద్ధం చెప్తున్నాననుకుంటే ఇప్పుడే వెళ్లి DNA పరీక్షలు చేయించుకో. జ్యోత్స్నకి నీకు, దీపకు నీకు ఎవరు నీ నిజమైన కూతురో, ఎవరు నువ్వు కన్న కూతురో తెలిసిపోతుంది. ఈ ఇంటికి ఒక అద్దె కూతుర్ని తీసుకొచ్చి ఆస్తి మొత్తాన్ని తన స్వాధీనం చేసుకుని ఈ ఇంట్లో మకుటం లేని మహారాణిలా మెలగాలనుకున్నది ఈ పారు అనే విషయం నీకు అప్పుడు అర్థమవుతుంది. ఏవండి శివన్నారాయణ గారు, వినండి. ఇదే మీరు చేసుకున్న ఈ రెండో పెళ్ళాం గారు వెలగబెట్టిన భాగోతం, ఈ ఇంటి వారసురాలకి చేసిన అన్యాయం అని మాట్లాడేసరికి ఒక్కసారిగా సుమిత్ర షాక్ అవుతుంది. దీపవంక చూస్తూ, దీపా అని చెప్పని అంటూ ఉంటే, మీరు పరీక్ష చేయించిన తర్వాతే నన్ను మీ కూతురు అనుకోండమ్మా. ఒకవేళ అది అబద్ధమైతే మీరు బాధపడాలి, నేను బాధపడాలి అంటుంది. అవసరం లేదు దీపా, నీలో పుణికి పుచ్చుకున్న ప్రతి లక్షణం నా కూతురువి అనే విషయాన్ని నాకు తెలిసేలా చేస్తున్నాయి అని చెప్పేసి ఇక సుమిత్ర అంటూ ఉంటుంది. మంచి మాట అన్నావు సుమిత్ర అంటూ దశరథ్ కూడా దీపని దగ్గరకు తీసుకుంటాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ ఇప్పుడే చూస్తున్నారా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేసేయండి. నేను పెట్టే ప్రతి వీడియోని ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో పొంది మీరే ముందు చూడగలుగుతారు. థ్యాంక్ యూ.